ఈ రోజుల్లో పిల్లరా కష్టపడి పరిచయం చేసిన దైవజనుని కాదని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న విశ్వాసులు చాలామంది ఉన్నారు. ఆ సేవకుడు ఒకప్పుడు నీ వద్ద ఏమి ఆశించకుండా వచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే నీకే తాను పెట్టి నీ కష్టంలో నీ దగ్గరకు వచ్చి, నీ అనారోగ్యంలో నీ దగ్గరకు వచ్చి, నీ సంతోషంలో పాలు పంపులు పొంది, నీ కోసం కడుపు మార్చుకుని ఉపవాసముతో ఉండి తన భార్యని, తన పిల్లల్ని, తన ఇంటి ఏమాత్రం చక్కబెట్టుకోకుండా, వారిని ఎవరిని సరిగ్గా పట్టించుకోకుండా జీవితం అంతా సంఘము అని నమ్మకంగా పరిచయం చేస్తే, ఈరోజు ఆ సంఘం ఏం చేస్తుందంటే నీ సేవకుని కాదని వెళ్ళిపోయిన ప్రతిసారి నీవు ఆ కాపరికి పరిచయం జరిగిస్తున్నా, అదే ద్వారమునకు అను యేసు ప్రభువునకు పరిచయం జరిగిస్తున్న నీ కాపరిని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న విశ్వాసవి అని గమనించాలి. నీవు సండే స్కూల్ పిల్లోడివి, చిన్న పిల్లోడివి. అప్పటి నుంచి నీకు వాక్యం చెప్పాడు ఆయన, నీకు వాక్య క్రమం నేర్పించాడు, ఆరాధన అంటే ఏంటో నేర్పించాడు, సంఘంలో పరిచర్య అంటే ఏంటో నేర్పించి ఈరోజు నువ్వు ఎదిగి ఈ మధ్యలో ఎవరో వచ్చిన కొన్ని బీరకాయ పీసులు అద్భుతంగా కవించే మాటలు, కాస్త ప్రేరేపణ కలిగించే మాటలు, మోటివేషనల్ స్పీచ్కి నువ్వు ఆకర్షించబడిపోయి సొంత దైవజనుణ్ణి వ్యతిరేకించే సంఘం ఈరోజు, సొంత దైవజనుణ్ణి తృణీకరించే యవ్వన బిడ్డలు ఈరోజు లేకపోలేదు. ఎవరండి వీళ్ళందరూ అంటే యేసు ప్రభుని తొక్కుకుంటూ వెళ్ళిపోయిన, అదే మనకు అడ్డముగా పండుకొని ఉన్నటువంటి, ద్వారముగా నిలబడి ఉన్న యేసు ప్రభుని కాపరిని తొక్కుకుంటూ వెళ్ళిన విశ్వాసులు.